ఆర్కే చైన్ లో ఉండింది, ఆర్కే సెల్వం అని ఆయన పేరు. సో చైన్ తీసుకెళ్ళి ప్రపోజ్ చేశారు మీరైతే? నేను అదే ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ చెప్పాను. నేను ఫస్ట్ అమ్మాయి చెప్పిన ముందు నేను వచ్చి, ఎందుకంటే నాకు ఒక కల్చర్ ఉంది, లవ్ కోసం వెనకాల తిరగటం, దానికోసం గడ్డం పెంచుకోవటం, అలా దిస్ మెచ్యూర్డ్ మా అమ్మాయి నచ్చింది నాకు. మళ్ళీ ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీకి నచ్చలేదంటే, ఫ్యామిలీ ఇష్టం లేకుండా నేను చేయను, ఎందుకంటే వాళ్ళ పిల్లలు పాపం వచ్చి మన కోసం వాళ్ళు బాధపడిన వాళ్ళు ఫస్ట్ అడిగాను, ఇలా నాకు నచ్చింది, మీకు ఇష్టమా లేదా చెప్పండి. ఆయన ఫాదర్ దగ్గర చెప్పాను. నేను ఆయన చెప్పారు ఒక 1 month టైం ఇవ్వండి, నేను ఎల్డర్ బ్రదర్ వచ్చి ఎంబీబీఎస్ చదువుతున్నాడు బెంగళూరులో, నేను అబ్బాయిని అడిగి చెప్తాను. ఓకే, మళ్ళీ ఒక 7 days ఆయన వచ్చాడు, ఒక 2 days మాట్లాడాము, మళ్ళీ వాళ్ళు ఓకే అన్నారు. తర్వాతనే నేను చెప్పాను. అన్షు స్కూల్లో తెలుసా అమ్మాయిలు యాక్ట్ చేస్తారని తెలుసా? వెళ్తాను నేను. వెళ్ళినప్పుడు ఏమంటారు ఫ్రెండ్స్ అందరూ? మా స్కూల్ కి మా అమ్మ తెలుసు, నన్ను తెలుసు. ఏమంటారు అందరూ వచ్చి? ఫేమస్ అని అంటారా? అమ్మ హాయ్ హాయ్ అంటారు అందరు, నవ్వుతారు. ఎందుకు హాయ్ హాయ్ అని అంటారా? అది హ్యాపీగా ఫీల్ అవ్వాలి నాన్న. మమ్మీ చెప్తారు. సో రోజా గారి పొలిటికల్ డెసిషన్స్ లో మీరు ఎంతవరకు సపోర్ట్ చేస్తారంటే, ఆవిడ పాలిటిక్స్ లోకి రావడం, వచ్చిన గొడవ, హాయిగా యాక్టింగ్ లో సినిమా ఫీల్డ్ లోనే ఉండొచ్చు కదా అని మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? బికాస్ పాలిటిక్స్ అంటే స్ట్రగుల్ అందరికీ తెలుసు, విపరీతమైన టైం కమిట్మెంట్ ఉంటుంది అక్కడ. పాలిటిక్స్ అంటేనే పాలిటిక్స్, రాజకీయాలు ఉంటాయి. అవునవును. నేను ఫస్ట్ చెప్పాను కదా, నాకు వచ్చి విమెన్ లిబరేషన్ లో వచ్చి ఇంట్రెస్టెడ్ మ్యాన్. మా ఫ్యామిలీ వచ్చి ద్రావిడియన్ మూవ్మెంట్, నా ఫ్యామిలీ దానివల్ల విమెన్స్ వచ్చి లిబరేట్ చేయాలి అనేది మా ఫస్ట్ పాలసీ. ఎందుకంటే ఎక్కడ విమెన్ లిబరేట్ అయ్యారో ఆ కంట్రీ వచ్చి డెవలప్ అవుతుంది. ఇది వరల్డ్ యూనివర్స్. ఇప్పుడు వచ్చి మా ఫ్యామిలీ నేను మొత్తం ఏం చేసి వీళ్ళంతా డిపెండెంట్గా ఉంటే ఆ ఫ్యామిలీ వచ్చి పైకి రాదు. ఇప్పుడు మేము ఇద్దరు పని చేస్తే దానివల్ల అలాగే కంట్రీ కూడా అలాగనే. ఎందుకంటే ఇప్పుడు 100 crores పీపుల్ 50 crores పీపుల్ విమెన్, 50 crores పీపుల్ మేల్. సో ఇఫ్ దేర్ పవర్ ఇస్ నాట్ యూటిలైజ్డ్, then the country will be also slowly going. Right. So I from the beginning వాళ్ళకి సపోర్ట్ చేశాను, ఎలా ఏమైనా చేయాలి. ఏం పిలుస్తారు మీ వారిని మీరు? కుట్టి అని పిలుస్తారు. ఇందాక విన్నాను, అందుకని అడుగుతున్నాను. రోజాని తెర కోసం మార్చుకున్నారు. నా ఫస్ట్ ఫిలిం లో మార్చారు. బాలరాజు గారు వచ్చారు ఓపెనింగ్ కి. ఆయనకి 6 లక్కీ కదా, రతి, రేవతి, రాధిక అలా. అందుకని మా డైరెక్టర్ గారు ఏం చేస్తారంటే, మీరే పెట్టండి, మీ నోటి వాక్యం అమ్మాయి పెద్ద హీరోయిన్ అవుతుందంటే నాకు రోజా అని పెట్టారు. అలా బ్లెస్ చేసి మీరు పెద్ద హీరోయిన్, టాప్ హీరోయిన్ అయిపోయారు మీరు. కానీ మా ఆయన పాపం ఫస్ట్ ఫిలిం ఫస్ట్ రెమ్యునరేషన్ ఇచ్చింది నాకు, ఈయన ఇచ్చి చెక్ ఇచ్చి, దీనికి 10ంతలు రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ అవుతావు ఈ సినిమా రిలీజ్ అయ్యే లోపల అన్నారు. నిజంగా నా సినిమా రిలీజ్ తో చామంతి తమిళ్లో సూపర్ డూపర్ హిట్, అసలు ఎక్కడికో వెళ్ళిపోయాను నేను, క్రేజ్. కానీ నిజంగానే అంటారు ఒక టైంలో మీరు హీరోలతో పోటీ పడి కూడా రెమ్యునరేషన్ తీసుకున్నారు. సో యాజ్ అ డైరెక్టర్ సెల్వమణి గారు, రోజా గారి స్ట్రాంగెస్ట్ క్వాలిటీ ఏమిటంటారు మీరు? అంటే ఆవిడ అందమా, అభినయమా, డాన్సా, డైలాగా? హార్డ్ వర్క్. ఫస్ట్ హార్డ్ వర్క్, గ్రాస్పింగ్ కెపాసిటీ ఎక్కువ. ఒకటి తెలియదని చెప్పదు, తెలియకపోతే కూడా వచ్చి నెక్స్ట్ మినిట్లో లేకపోతే నెక్స్ట్ అవర్లో నెక్స్ట్ డేలో రెడీ అయిపోతుంది. దానివల్ల వచ్చి అది ఆ క్యారెక్టరే ఈవెన్ పాలిటిక్స్లో కూడా పైకి రావటానికి అది క్యారెక్టర్. ఆ సినిమాలో కూడా అదే వచ్చాయి. ఆవిడ ఇప్పుడు కూడా ఈరోజు మార్నింగ్ విజయవాడ నుంచి 3:30 ఇంటికి వచ్చింది బై కార్లో. By 7 o'clock she went to the shooting. By 6:30 she came to the house. ఇప్పుడు 7 o'clock మీ ప్రోగ్రామ్ వచ్చి. So all the round she's working. She's constantly positive and active. So first time వస్తున్నారు హోటల్కి ఫర్ డిన్నర్? డిన్నర్ ఫస్ట్ టైం అండి. మాక్సిమం ఫంక్షన్స్ కి వస్తాను. ఫంక్షన్స్ ఎక్కువ అవుతుంటాయి కాబట్టి. ఇంట్లో వంట బాగా చేస్తారా రోజా? ఏంటి మీ స్పెషాలిటీస్? నా స్పెషాలిటీ ఏం లేదు, తనకు నచ్చినవి చేసి పెడతాను, అందుకని ఆయన అంత పొగుడుతున్నారు. అవునా? ఏమేమి నచ్చుతాయి మీ వారికి? అదే అంటున్నాను కదా, నాకు వంట రాకపోయినా నేర్చుకున్నాను. పాలిటిక్స్ అసలు జీరో. ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ కూడా తెలుసు కదా చదువుకునేటప్పుడు. అలాంటిది వచ్చిన తర్వాత ఒకరు వేలెత్తి చూపించకూడదు, నేర్చుకున్నాను. అలాగే ఆర్టిస్ట్గా వచ్చేటప్పటికి డాన్స్ రాదు, నాకు ఏమీ రాదు. ఎప్పుడు స్టేజ్ మీద కూడా నేను పర్ఫామ్ చేసింది లేదు, అయినా నేర్చుకున్నాను. అలాగే
తనకి ఇష్టం అనేసి చేసి పెడతాను. సో ఇప్పుడు ప్రస్తుతం మీరు తెలుగుదేశం పార్టీ నుంచి మారాక ఎలా ఉంది రాజకీయ జీవితం? కొత్త పార్టీ, రిలాక్సింగ్ ఉందా? ముందనుకో ఆ కొత్త మోజీ అంటారు కదా, అంతా మన ఎత్తినేసుకొని అసలు మనం లేకపోతే అసలు పాలిటిక్స్ లేదేమో, పార్టీ లేదేమో అన్నంత చాలా అత్యుత్సాహం అంటారు కదా, అలా పరిగెట్టాను. టీడీపీలోనా? రిగ్రెట్స్ అంటే ఎందుకు చేశాను అన్న ఫీలింగ్ వస్తుందా? అలా ఏం లేదు, అంటే చేసిన దానికి ఇప్పుడు నాకు స్టేట్ వైడ్ గా గుర్తింపు ఉంది. ఒక మంచి లీడరు, ఈ అమ్మాయి అందరిలాగా కాదు, ఒక ఇష్యూ కోసం ఫైట్ చేస్తుంది, రేపొద్దున ఈ అమ్మాయి గెలిచినా మనకు మంచి చేస్తుంది అనేది అందరిలో పాజిటివ్ ఇది ఉంది. అది నేను అచీవ్ చేసినట్టే. కానీ రాజకీయాల్లో ఉండడం వల్ల అంటే ఏ పార్టీ అయినా ఒక పర్టికులర్ ఇమేజ్, ఇప్పుడు మీరు ఒక గ్లామరస్ ఫీల్డ్ నుంచి వచ్చారు, న్యాచురల్లీ ఇప్పుడు జీన్స్ టీ షర్ట్ వేసుకుని బయటకు వెళ్ళాలంటే కష్టం. బికాస్ మీరు ఒక తెలుగు మహిళగా కనిపించాలని పార్టీ పాలసీస్ ప్రకారం ఉండొచ్చు, అవన్నీ పాటిస్తారా లేక కొంత అక్కడక్కడ రిలాక్స్ చేసుకుంటారు? అంటే మా అన్నయ్య చాలా స్ట్రిక్ట్. మా అన్నయ్య ఫస్ట్ నేను హీరోయిన్ గా ఆయన చూడటానికి వెళ్ళినప్పుడు అడగండి, శారీ కట్టుకుని తీసుకెళ్లారు నన్ను. అవునా? చామంతి సినిమాకి, చామంతి ప్రశాంత్ చిన్న పిల్లాడు, మీసాలు కూడా సరిగ్గా రాలే. అతని పక్కన హీరోయిన్ కి నేను చీర కట్టుకుంటే ఏ అమ్మాయి అయినా 16 ఏళ్ళ అమ్మాయి చీర కడితే అక్కలాగే ఉంటారు. అవును. ఈయన భయపడిపోయాడు. అందరేమో చిన్న చిన్న మిడ్డీలు డ్రెస్సులు వేసుకొస్తారు ఫోటో సెక్షన్ కానీ ఇట్లా ఆడిషన్ అంటే, ఇదేంటి చీర కట్టుకొచ్చారని అక్కడ పడిపోయారు ఫస్ట్ ఆయన. విచిత్రంగా ఉంది ఫ్యామిలీ అనుకున్నారు. మళ్ళీ అప్పటికప్పుడు ఈయనను వాళ్ళ కెమెరామెన్ డిస్కస్ చేసుకొని లేదు శారీలో అలా ఉందేమో మళ్ళీ మోడర్న్ డ్రెస్సులు చూద్దామని చెప్పి మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత రమ్మని మెజర్మెంట్స్ తీసుకొని అన్ని మళ్ళీ కుట్టించి మళ్ళీ అన్నిట్లో ఫొటోస్ తీసి అమ్మాయి ఈ అమ్మాయి సెట్ అయింది అని అప్పుడు బుక్ చేశారు. లేకపోతే ఆ చీరలో చూసింటే పంపించేసి. కృష్ణ కౌశిక్, నీకు అమ్మ సినిమా డైలాగులు గుర్తున్నాయా? ఏ సినిమా ఇష్టం? నాకు కోడిపుంజు. కోడిపుంజు డైలాగ్ చెప్తావా? నేను వచ్చి నా కొడుకుని కొడుకులాగా పెంచాను, కోడి ఇంటిలాగా పెంచాను, అది నాకు ఇష్టం. మమ్మీ ఒకసారి డైలాగ్ అమ్మా ఒకసారి అందరు వినేదానికి ఒకసారి డైలాగ్ చెప్పాలి. అందరు వినేదానికి నేను చెప్పాలంటే నా కొడుకుని కొడుకులాగా పెంచలేదు, కోడి పుంజులాగా పెంచాను. రైట్, మరిన్ని కబుర్లు కొనసాగిద్దాం. డైన్ విత్ ఎన్టీవీ కొనసాగుతుంది బ్రేక్ తర్వాత.